ప్రజల్లో మమేకమైపోయి నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఎప్పటికప్పుడు ఏంటంటే సమీక్షలు నిర్వహించి పథకాలు చేరుతున్నాయా లేదా, ఒకవేళ ఆ పథకాలు చేరిన తర్వాత వాళ్ళకి ఏంటంటే అక్కడ లంచాలు ఏమన్నా అడుగుతున్నారు ఆ కింద అధికారులు, వాళ్ళకి ఎస్ఎంఎస్ ద్వారా ఏమన్నా సర్వే అనేది ఒకటి చేసుకోండి, అది కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత చేయండి అని చెప్పేసి అంటే ఇట్లాంటి చిన్న చిన్న లోటుపాట్ల వల్ల కొన్ని పేర్లు బయటకు వస్తున్నాయి. దానివల్ల ఏంటంటే పార్టీ అంతర్గతంగా తీసుకునే నిర్ణయాలు అయితే ఇసుక మాఫియాలో ఇన్వాల్వ్ అవటం చిన్న చిన్న లోటుపాటు కింద, లిక్కర్ మాఫియాలో ఇన్వాల్వ్ అవటం చిన్న చిన్న లోటుపాటు కిందకి వస్తుందా? నేను అంటుంది నలుగురు ఎమ్మెల్యేల విషయం అంటున్నానండి. మీరు అనేది ఇసుక మాఫియా గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి వచ్చినాయి పేర్లు, లేకపోతే వచ్చాయి. నేను ఒకటే చెప్తున్నా సార్, నేను అనేది ఒకటి నిత్యం ఏంటంటే పార్టీ అంతర్గతంగా తీసుకునే క్రమశిక్షణ అనేది అయితే మేము తీసుకుంటాము. ఆ విషయంలో అయితే డోకా లేదు. ఆ విషయంలో ఎప్పటికప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు, మా నాయకులు ఉపేక్షించేది అయితే లేదు. అది ఎవరు తప్పు చేసినారు ఉన్న కూటమి పార్టీలన్నింటిలో ఇసుక మాఫియా అయినా మద్యం మాఫియా అయినా 60-30-10 అండి. ఈ విధమైనటువంటిది ఆల్రెడీ షేర్లు నడుస్తున్నాయి. మీరు సజ్జాయ్ గారు కానీ ఎవరైనా కావాలంటే కృష్ణాంజనేయులు గారు నేను ఇంకోటి చెప్తాను. కృష్ణాంజనేయులు గారు మీ మాటకి ఇందాక నుంచి నేను అడ్డు రాలేదు, కానీ ఇప్పుడు ఒక మాట మాట్లాడదలుచుకున్నా సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా ఈ కుంభకోణాల్లో లోకల్ వాళ్ళకి, అందుకనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మాట్లాడట్లేదు సార్. కృష్ణాంజనేయులు గారు సార్ కృష్ణాంజనేయులు గారు ఇందాక నుంచి కూడా నేను మీ మాటకు అడ్డం రాలేదు. మీరు పూర్తిగా మాట్లాడితే ఎట్లా పట్టుకుంటున్నారంటే కులం మీడియాలు ఉన్నాయంటారు, గనుల్లో ఏదో దోచేసుకుంటున్నారు అంటారు, లిక్కర్లో దోచేసుకుంటున్నా అంటారు, ఇసుకలో దోచేసుకుంటా అంటున్నారు. ఇవాళ రోజున ఏంటో మరి మొత్తం మీద అసలు కూటమి ప్రభుత్వం మీద ఒక దుమ్మెత్త పోసినట్టుగా మాట్లాడుతున్నారు. ఏం సార్ ఇదంతా? కాదు సార్, ఒక మాట లెట్ మీ కంప్లీట్. నేను ఒక మాట చెప్తున్నా సార్. సార్ పూర్తిగా వినండి సార్. సార్ పూర్తిగా వినండి సార్. మట్టి మాఫియా వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి జనసేన వాళ్ళు అదే మట్టి మాఫియాలో ఈ రోజున ఉన్నారు. జనసేన వాళ్ళు పిఠాపురంలో ఆధారాలతో సహా చూపించినటువంటి జర్నలిస్టుల మీద మీరు అసత్యమైనటువంటి ప్రచారాలు చేస్తున్నారు. పిఠాపురంలో మీ 21 నియోజకవర్గాలు ఎక్కడ కావాలో చెప్పండి. మీరు ఏ కుంభకోణంలో లేరో చెప్పండి. పవన్ కళ్యాణ్ లేడా కుంభకోణంలో? మీరు కాకినాడకు సంబంధించినటువంటి పోర్టుకు సంబంధించినటువంటి ప్రైవేట్ పంచాయతీలో పవన్ కళ్యాణ్ లేడా? పవన్ కళ్యాణ్ డబ్బులు లేడా? మీరు ఇష్టారీతిగా ఏదో రాజకీయ విశ్లేషకులు అన్నట్టుగా మాట్లాడేసి పవన్ కళ్యాణ్ గారిని ఇట్లాంటి కుంభకోణాలు ఉన్నాయి, అవినీతి ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి పిచ్చాపాటిగా మాట్లాడొద్దండి డిబేట్ లోకి వచ్చి. ఒకటి నేను చెప్తున్నా, మీరు మాట్లాడితే సవ్యంగా ఒకటి మాట్లాడండి, అంతేగాని డిబేట్ లోకి వచ్చి ఇష్టారీతిగా కుంభకోణాలు అవినీతి ఆరోపణలు ఉన్నాయని పవన్ కళ్యాణ్ గారి మీద దుమ్మెత్తిపోయొద్దు. ఆధారం లేకుండా మీరు మాట్లాడొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నా. ఆధారాలు లేకుండా మాట్లాడొద్దు. పార్టీలో నాయకులు తప్పు చేశారంటే అది మేము చేసుకుంటాము. ఆయన ఆధారాలు ఉన్నాయంటున్నారు కదా, ఎవరు ఏమన్నా సార్ మాట్లాడితే అసలు 164 మంది తప్పు చేశారు మాట్లాడుతున్నాడు ఆయన. కృష్ణాంజనేయులు గారు 164 మంది తప్పు చేశారు మాట్లాడుతున్నారు. కృష్ణాంజనేయులు గారు కమ్ విత్ ఎవిడెన్స్. ఇంకో రోజు మనం దీని గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. వెరీ మచ్ లక్ష్మీకాంత్ గారు, సజ్జా అజయ్ కుమార్ గారు, వెంకటరెడ్డి గారు అండ్ కృష్ణాంజనేయులు గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా మొత్తానికి ఏంటంటే ప్రభుత్వం ఇంకాస్త సీరియస్గా వెళ్లాల్సింది. ఇది కేవలం అమరావతి రీజియన్కి పరిమితమైన వ్యవహారం కాదు, ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఉన్న మహిళా లోకంకి జరిగిన అవమానం. ఈ అవమానం విషయంలో ఏదో నెమ్మదిగా వెళ్ళటం అనేది కాదు, కరెక్ట్గా స్ట్రింజెంట్గా చర్యలు తీసుకోవాలనే డిమాండ్ అయితే అక్రాస్ ద కంట్రీ వినిపిస్తుంది. కేవలం ఇదేదో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంగా దేశం చోటల్లా దేశం మొత్తం మాట్లాడుకుంటుంది ఈ వ్యాఖ్యల గురించి. ఇంత